ఇవైతే హైబ్రిడ్ కాదండి, నాటుకాయలే, కానీ చాలా పెద్ద కాయలు. ఈ సీజన్ వచ్చిందంటే ఇంకా ప్రతిరోజు ఈ అంగాకరకాయలే. మేమైతే అంగాకరకాయ అని అంటాం. బోల్డ్ రకాలుగా కొన్ని కొన్ని ఏరియాస్లో అయితే పిలుస్తూ ఉంటారు. లొకేషన్ ఈ విధంగా ఉంది. మా ఊరు రోడ్డు చాలా బాగుంది. ప్లేస్ కొండ అయితే అటువైపు ఉంది. వెళ్దాం పైకి. కొంచెం పైకి అయితే ఎక్కాను. ఇక్కడ నుంచి వ్యూ ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఆ పొలాలు కనిపిస్తున్నాయి కదా, ఆ పక్కన అయితే మా విలేజ్ ఉంటుంది. సగం వరకు అయితే ఎక్కాము. అబ్బో, ఈ 2 రాళ్ళ సందు నుంచి అయితే వెళ్ళాలి. రైనీ సీజన్ కాబట్టి ఇలానే ఉంటుందండి దారి మొత్తం. ఇంకా మొక్కలంటే పిచ్చి మొక్కలన్నీ మొలిచేసాయి. ఇంకా కొండకు వచ్చేటప్పుడైతే ఒక కత్తి పట్టుకొని దాంతో లెవెల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫ్రెండ్స్, మాకైతే ఇక్కడ పుట్టగొడుగులు దొరికాయి. పండు చూపించరా. అగ్గండి, ఇసుక గొక్కులు అంటాం మేమైతే. చూపించరా పండు. ఇదా ఇటు ఇటు చూపించు. అబ్బో, ఎంత బాగున్నాయో. ఇవి కర్రీ చేసి తింటే చాలా బాగుంటాయి. ఇదమ్మా పట్టుకో, పట్టు. ఇదిగండి, కూర్చోడానికి అయితే ఇక్కడ రాయి ఉంటుంది. ఇక్కడ చూడండి, కొండపైకి ఎక్కినాకైతే ఇక్కడ చిన్న పొలంలా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, మేము కొండకు వచ్చాం కానీ వాటర్ తీసుకురాలేదు. చాలా దాహంగా అయితే ఉంది. ఏదమ్మా, ఎదురు పండు ఒకసారి ఇవ్వరా. ఇక్కడ వీడియో కూడా చూపిద్దాం. ఇదిగండి, ఇవైతే దొరికాయి. ఇంతకీ కొండకు మేము ఎందుకు వచ్చాము మీతో చెప్పలేదు కదండి. అంగాకరకాయలు ఆడడానికి అనేసి అయితే వచ్చాము. చూద్దాము, ఒకసారి వెళ్దాము ఉన్నాయో లేదో. పండు హాయ్ చెప్పు అక్కడ. వెళ్దాం అటువైపు, ఎటువైపు, అటువైపు వెళ్దాం. ఓకే. ఏంటంటే సింగిల్గా కొండను ఎక్కడం కొంచెం కష్టమేమీ అనిపించదు, కానీ ఇలా బరువుతో కొండపైకి ట్రెక్కింగ్ చేయాలంటే చాలా కష్టం. ఇక్కడ ఒక ఫ్లవర్ అయితే కనిపించింది మాకు, చూద్దాం. అబ్బా, వావ్, వద్దునని అలా చేయకు. తోవైతే చూడండి ఏ విధంగా మొత్తం కప్పేసిందా. వచ్చేటప్పుడైతే చేతిలో ఒక కర్ర, ఒక కత్తి అయితే కంపల్సరిగా పట్టుకొని అయితే ఉండాలి. లేదంటే పాములు, అడవిలో పురుగులు ఇవన్నీ మనకి హాని చేస్తాయి మనం జాగ్రత్త వహించకపోతే. వచ్చేసామండి. ఇదిగోండి కొండ. అల్లం అయితే రీసెంట్గా తవ్వి నాటారు. ఇక్కడ నుంచి వ్యూ ఒకసారి చూద్దాం. వావ్, చాలా బాగుంది. ఇదిగోండి అంగాకరకాయలు అయితే కనిపిస్తున్నాయి కదా, ఏరుదాం.
ఇవైతే హైబ్రిడ్ కాదండి, నాటుకాయలే, కానీ చాలా పెద్ద కాయలు. ఈ సీజన్ వచ్చిందంటే ఇంకా ప్రతిరోజు ఈ అంగాకరకాయలే. మేమైతే అంగాకరకాయ అని అంటాం. బోల్డ్ రకాలుగా కొన్ని కొన్ని ఏరియాస్లో అయితే పిలుస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఇక్కడైతే చెట్టు ఉంది, తీగ ఉంది. కాయలు అయితే ఏరుదాము. ఇదిగోండి. యాక్చువల్గా వీటిని పందిరేసామనుకోండి, తీగకి కాయం అనేసి ఇలా కొండపైన నేల పాకించేసాము. అక్కడైతే ఒక తీగ ఉంది కానీ అసలు కాయనే లేదు. అలా అని కింద అయితే అలా వదిలేస్తారు. ఇవైతే అడవిలో మొలుస్తాయి, ప్రత్యేకించి నాటరు ఈ అంగాకర తీగలు అయితే. ఇది మొత్తం పసుపు కొండ. దీనికైతే తుప్పు తీసుకోవాలి. ఆల్రెడీ తుప్పు తీస్తారా బావా? తుప్పు అయితే తీస్తారు. తుప్పు అంటే అదేనండి, కలుపు మొక్కలను అయితే తీసేసారు కాబట్టి పసుపు అనేది పైకి అలా వచ్చింది. కొన్ని కాయలను అయితే చూద్దాం. వెయిట్ మనం అలాగా వెతక తినేడే. ఇలా వెతికేటప్పుడు మనం జాగ్రత్త వహించాలి, ఎందుకంటే మొత్తం కొంచెం ఉంది కదా. పచ్చగుంది, నేను అక్క బావ అయితే కాయల్ని వెతుకుతున్నారు. ఎక్కువ తోట అయితే లేదండి, మామూలుగా మా మట్టుకు అయితే ఉంది, కొండలో మలిచాయి. ఇలా తివ్వలు ఎత్తుకుంటూ వెతకాలి. బీర్ చెట్టు అది, బీర్ తీగే కదా. బీర్ తీగ. ఫ్రెండ్స్, జామకాయలు కూడా ఏరాము. కాయలంటే కాయలు కాదు, అయ్యో ఇవి కాయలే. వావ్, బాగున్నాయి, చాలా స్వీట్గా ఉన్నాయి. ఒకసారి క్లైమేట్ చూడండి ఏ విధంగా ఉందో. వర్షం వచ్చేటట్టు అయితే ఉంది. సో లేట్ చేయకుండా ఇంటికైతే స్టార్ట్ అవుదాం. ఇటువైపు కొండలు చూడండి ఎంత బాగున్నాయో. అటు నుంచి దేవసి వస్తే జామకాయలు ఏరిసి వెళ్ళిపోదాం. కొండకు వచ్చి అయితే మొత్తం వేసుకున్నాం. ఇదిగోండి జామకాయలు, నెక్స్ట్ అంగాకరకాయలు, ఇవన్నీ. అక్క వాళ్ళు అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారు. వర్షం కూడా వచ్చేటట్టుంది, సో వేగంగా వెళ్ళిపోవాలి ఇంటికి.